ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము హార్ట్ అటాక్ కమిటీ గురించి చూసుకున్నాం. ఇప్పటి వరకు మనం స్వాతంత్రానికి పూర్వం జరిగిన కమిటీలు కమిషన్లలో భాగంగా హార్ట్ అటాక్ కమిటీ వరకు చూసుకున్నాం మనం. సో అంతకు ముందున్న అవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఈరోజు ఏంటంటే దాని తర్వాత సార్జెంట్ ప్రణాళిక గురించి, సార్జెంట్ కమిటీ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇదొక్కటి సార్జెంట్దొక్కటి కనుక మనం కంప్లీట్ చేసేసుకుంటే మనకి స్వాతంత్రానికి పూర్వం ఉన్న కమిటీలు కమిషన్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టే. మన డిఎస్సి సిలబస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే స్వాతంత్రానికి పూర్వం ఉన్న కమిటీలు కమిషన్స్ 4 ఉన్నాయి. సో ఆ 4ని మనమైతే కంప్లీట్గా నేర్చేసుకున్నట్టు అవుతుంది. దీని తర్వాత ఇంకా స్వాతంత్రానంతర కమిటీలు ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసేసుకుంటే కమిటీలు కమిషన్స్ వరకు మనకి కంప్లీట్గా అయిపోతుంది. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే సార్జెంట్ కమిటీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్గా నేను ఆల్రెడీ విద్యా విధానానికి సంబంధించి ప్రాచీన కాలం విద్యా విధానం, మధ్యయుగంలో విద్యా విధానం, అలాగే ఆధునిక యుగ విద్యా విధానానికి వస్తే స్వాతంత్ర పూర్వ కమిటీల వరకు వచ్చేసామండి మేము. ఇంకా అందులో పాత వాటిల్లో వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ఇస్లామిక్ విద్య అవన్నీ చూసేసుకున్నాం. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఖచ్చితంగా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, ఎందుకంటే వీటిని నేను అకాడమిక్ బుక్స్ని బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసి చెప్తున్నాను. సో వీడియో చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది, మీ వాల్యుబుల్ రెస్పాన్స్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే, మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా క్లాసెస్ అన్ని పూర్తిగా చూడాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. టాపిక్లోకి వచ్చేసినట్టయితే లాస్ట్ క్లాస్లో మనము హార్ట్ అటాక్ కమిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవాళ సార్జెంట్ కమిటీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి, అందులో ఎంతవరకు అమలయ్యాయి, ఈ కమిటీ వల్ల మన విద్యా విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మన భారతదేశంలో విద్యా విషయకంగా జరిగిన జాగృతిని పరిశీలించిన గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ యుద్ధం తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో భారతదేశంలోని విద్యా స్థితిగతుల మీద ఒక నివేదికని, అలాగే భారతదేశ విద్యా వ్యాప్తికి ఒక ప్రణాళికని, భారతదేశంలోని విద్యా స్థితిగతుల మీద ఒక నివేదికని, అలాగే విద్యా వ్యాప్తికి ఒక ప్రణాళికని తయారు చేసి ఇవ్వమని కేంద్ర విద్యా సలహా సంఘాన్ని ఆదేశించింది. కేబ్ని ఆదేశించింది అనమాట. ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్ కేబ్కి చెప్పింది ఏమని, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అసలు భారతదేశంలో విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి 1944లో కేబ్కి ఆదేశాలు ఇస్తుంది. ఆ స్థితిగతుల మీద ఒక నివేదిక తయారు చేయండి విద్యా పరిస్థితుల మీద, అలాగే విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికని కూడా తయారు చేయండి అని చెప్తుంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి మన భారతదేశం తరపున విద్యా సలహాదారుగా ఉన్నటువంటి జాన్ సార్జెంట్, బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారు అయినటువంటి జాన్ సార్జెంట్, ఈయన అధ్యక్షతన, జాన్ సార్జెంట్ అధ్యక్షతన కేబ్ ఆధ్వర్యంలో 1944లో ఈ కమిటీ అనేది ఏర్పడుతుంది. సార్జెంట్ కమిటీ అనేది 1944లో కేబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అనమాట. ఎవరి అధ్యక్షతన? జాన్ సార్జెంట్ అధ్యక్షతన. సో సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ కాబట్టి ఈ కమిటీని సార్జెంట్ కమిటీ 1944 అని పిలుస్తున్నాం మనం. కేబ్ ఆధ్వర్యంలో జాన్ సార్జెంట్ అధ్యక్షతన 1944లో ఏర్పాటు చేయబడిన ఈ కమిటీ పేరు ఏంటంటే సార్జెంట్ కమిటీ. దీన్నే సార్జెంట్ విద్యా పథకం అని కూడా అంటాం. ఈ కమిటీకి ఇంకొక పేరు ఏంటంటే సార్జెంట్ విద్యా పథకం అని కూడా అంటాం ఈ కమిటీని. కేబ్ ఆధ్వర్యంలో, కేబ్ అధ్యక్షతన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేబ్ అంటే కేబ్ అధ్యక్షతన లేదా కేబ్ ఆధ్వర్యంలో ఏర్పడిన మొట్టమొదటి కమిటీ ఇది. ఫస్ట్ కమిటీ కేబ్ ఆధ్వర్యంలో కేబ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిటీ ఏంటి అంటే సార్జెంట్ కమిటీ. ఈ సార్జెంట్ కమిటీ కేబ్ అధ్యక్షతన ఏర్పాటు కాబడింది అనమాట. ఈ కమిటీని విద్యారంగ ప్రణాళికల కమిటీ అని కూడా అంటాం. ఏమంటాం? విద్యారంగ ప్రణాళికల కమిటీ. చెప్పాను కదా ఇక్కడ చూడండి, భారతదేశ విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికని తయారు చేయండి అని చెప్తారు. ప్రణాళిక అంటే ప్లాన్. సో దీన్ని, ఈ సార్జెంట్ కమిటీని విద్యారంగ ప్రణాళికల కమిటీ అంటాం, ఎడ్యుకేషనల్ ప్లాన్ కమిటీ అని. ఈ కమిటీకి ఇంకొక పేరు కూడా ఉంది. దీన్ని యుద్ధ విద్యా కమిటీ అని, యుద్ధానంతర ప్రణాళికల కమిటీ అని కూడా అంటాం.
ఏమంటాం, యుద్ధ విద్యా కమిటీ అని, అలాగే యుద్ధానంతర ప్రణాళికల కమిటీ అని కూడా అంటాం. కేబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదట కమిటీ ఇదే. అలాగే విద్యారంగ ప్రణాళికల కమిటీ అని, యుద్ధ విద్యా కమిటీ అని, యుద్ధానంతర ప్రణాళికల కమిటీ అని ఈ కమిటీకి పేర్లు అనమాట. ఇవన్నీ సార్జెంట్ కమిటీ యొక్క పేర్లు. కేబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కమిటీ ఇది. సార్జెంట్ విద్యా పథకం అని కూడా అంటాం దీన్ని. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిందంటే జాన్ సార్జెంట్ అధ్యక్షతన కేబ్ ఆధ్వర్యంలో 1944లో ఏర్పాటు చేయబడింది. ఇంకా సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన ఈ ప్రణాళికని భారతదేశ విద్యా వ్యవస్థకి సంబంధించిన మొదటి ప్రణాళికగా చెప్పుకోవచ్చు. ఈ సార్జెంట్ ప్రణాళిక అనేది జాన్ సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ ఉంది కదా, ఈ సార్జెంట్ కమిటీ రూపొందించిన ఈ ప్రణాళికని మన భారతదేశ విద్యా వ్యవస్థకి సంబంధించి మొదటి ప్రణాళికగా చెప్పుకోవచ్చు దీన్ని. మన భారతదేశ విద్యా వ్యవస్థలోనే మొట్టమొదటి ప్రణాళిక ఏంటి అంటే సార్జెంట్ ప్రణాళిక. సో ఈ కమిటీ ఏర్పాటు చేసిన ఈ ప్రణాళికనే మొట్టమొదటి ప్రణాళికగా చెప్పుకుంటాం. ఈ సార్జెంట్ ప్రణాళికలో ఈయన చేసిన సిఫారసులలో ఫస్ట్ అసలు దేని గురించి చెప్పాడంటే, ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫారసులు చేస్తాడు ఆయన. ప్రాథమిక స్థాయితో మొదలు పెడితే విశ్వవిద్యాలయ స్థాయి వరకు, స్కూల్ ఎడ్యుకేషన్ నుండి విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు అన్ని స్థాయిల విద్యల గురించి మాట్లాడాడు ఆయన. అన్ని స్థాయిల విద్యలకి సిఫారసులు చేశాడు. వాటిల్లో ఆ ప్రణాళికలోని ఆయన చేసిన సిఫారసుల్లోని కొన్ని ముఖ్య సూచనలు, వాటిని ఆయన చేసిన సిఫారసులు ఏంటో చూద్దాం. చూడండి. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ప్రీ ప్రైమరీ విద్య. చూడండి, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యని ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు అంతా చెప్పాడనమాట. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకేమో ప్రీ ప్రైమరీ విద్య. 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు, అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య. అంటే ఈ ప్రాథమిక విద్యను నిర్బంధం చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి అది అందించాలి అని నిర్బంధం చేయడం అంటే. సో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలి అని చెప్పిండు. ఇంకా దీన్ని ఈ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని చెప్పాడు కదా, దీనిని వీళ్ళు అనుకున్న ఈ సూచనని అమలు చేయడానికి 1984 నాటికి, అంటే రాబోయే 40 సంవత్సరాల్లో దీన్ని సాధించగలగాలి. ఎప్పుడు 1944లో ఈ కమిటీ ఏర్పాటైంది. సో 1984 నాటికి, అంటే మొత్తం 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్ లోపు నేను చెప్పిన ఈ సూచన మేరకు, నేను చెప్పిన ఈ ప్రణాళికలో ఈ సూచన మేరకు మీరు ఏం చేయాలంటే రాబోయే 40 సంవత్సరాల్లో 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలు ఎంతమంది ఉంటారో అందరికీ 100% ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అందించగలగాలి అని చెప్తాడు. ఇంకా ఎంపిక చేసిన 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకి, 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకి 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్య. ఇక్కడేమో 6 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అన్నాడు. సో ఇక్కడ 11 ఏళ్ల నుంచే స్టార్ట్ చేశాడు చూడండి, ఏడేమో 14 దాకా ఇవ్వాలని చెప్పి. సో ఇక్కడ స్పెషల్గా ఎంపిక చేసిన కొంతమంది పిల్లలకి, ఎంపిక చేసిన 11 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి, గుర్తుపెట్టుకోండి ఏడేమో 6 నుంచి 14 సంవత్సరాలు. సో 14 కంటే ఇక్కడ ముందే వచ్చింది. 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకి 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్య అందించాలి. ఏం చేయాలి మీరు? 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్య అందించాలి. అయితే ఈ 11 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకి పాఠ్య ప్రణాళిక అనేది 2 రకాలుగా ఉండాలి. వీళ్ళు స్పెషల్గా ఎంపిక చేసిన వాళ్ళు కదా. సో ఇలా ఎంపిక చేయబడిన వీళ్ళ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలంటే, సాధారణ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఒక పాఠ్య ప్రణాళిక, వృత్తి విద్యా ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఇంకొక పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి అని చెప్పాడనమాట. 6 నుంచి 14 వాళ్ళకేమో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, 11 నుంచి 17 స్పెషల్గా ఎంపిక చేయబడిన వీళ్ళకేమో ఒక 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్య అందించండి. ఆ ఉన్నత పాఠశాల విద్య కూడా ఎలా ఉండాలి? వాళ్ళ పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉండాలంట. ఆ 2 రకాల్లో ఒకటేమో సాధారణ ఉన్నత పాఠశాలకు సంబంధించి, ఇంకోటేమో వృత్తి విద్యా ఉన్నత పాఠశాలకు సంబంధించి 2 రకాలైన పాఠ్య ప్రణాళికలు ఉండాలి అని చెప్పాడు. ఇంకా హయ్యర్ సెకండరీ విద్య తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలి. హయ్యర్ సెకండరీ విద్య అంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ విద్య ఉండాలి అని చెప్పిండు. 3 సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలి అని చెప్తాడు. ఇంకా 10 నుంచి 40 సంవత్సరాల నిరక్షరాస్యులకు వయోజన విద్య ఉండాలి.
10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న అందరికీ, ఆ నిరక్షరాస్యులందరికీ వయోజన విద్య అనేది అందించాలి అని చెప్తాడు. చూడండి, 10 నుంచే స్టార్ట్ చేశాడు. 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు 10 ఏళ్ల వరకు స్కూల్కి పోలేదనుకో ఇంక వాడు, సో వాడిని ఇంకా నిరక్షరాస్యుడి కింద లెక్కేసి వాడికి ఏం రావు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి 40 ఏళ్ల దాకా ఎంతమంది అయితే ఉంటారు ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళందరినీ వయోజనుల విద్యలో వాళ్ళకి, ఆ నిరక్షరాస్యులకు వయోజన విద్య అందించాలి. ఇంటర్మీడియట్ని రద్దు చేసేయండి. ఇంటర్మీడియట్ని అసలు రద్దు చేసేయమని చెప్పిండు. ఇంటర్మీడియట్ రద్దు చేసి ఇంకేం చేయాలి మరి? ఇప్పుడు ఇంటర్మీడియట్ రద్దు చేసేసిండ్రు, మరి 11, 12 తరగతుల్లో ఏం చేయాలా? 14 చదివి ఆపేయాలా అంటే కాదు. ఆ 11, 12 తరగతుల్ని వేరే దాంట్లో కలపమని చెప్తాడు. ఎక్కడెక్కడ? ఈ 11వ తరగతి వాళ్ళు ఉంటారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, వాళ్ళని తీసుకుపోయి హై స్కూల్లో కలపండి. 12వ తరగతి వాళ్ళు ఉంటారు, హై స్కూల్ అంటే 10వ తరగతి దాకే, ఈ 11వ తరగతి వాళ్ళని తీసుకుపోయి హై స్కూల్లో కలపండి. ఈ 12వ తరగతి వాళ్ళని తీసుకోపోయి ప్రీ యూనివర్సిటీ కోర్సుగా కళాశాలలో జాయిన్ చేయండి. 12వ తరగతి వాళ్ళని యూనివర్సిటీకి, ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి యూనివర్సిటీకి పోతారు కదా, సో వాళ్ళు అక్కడికి పోయే కంటే ముందే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని ఒకటి స్టార్ట్ చేయండి కళాశాలల్లో. ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని స్టార్ట్ చేసి ఆ కళాశాలలో పడేయండి 12వ తరగతి వాళ్ళని. ఈ 11వ తరగతి వాళ్ళని తీసుకుపోయి హై స్కూల్లో పడేయండి అని చెప్తాడు. ఎవరు ఇవన్నీ చెప్పింది? జాన్ సార్జెంట్ కమిటీ చేసిన సిఫార్సులు ఇవన్నీ. ఇంకా ఏం చెప్పిండు ఈయన? ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా, యూనివర్సిటీలు, ఈ యూనివర్సిటీలలో సమానత్వం కోసం విశ్వవిద్యాలయ విరాళాల సంఘం అనేది ఏర్పాటు చేయండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేకుండా విశ్వవిద్యాలయాల సమానత్వం కోసం ఏం చేస్తారంటే మీరు విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని ఏర్పాటు చేయండి. అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని ఏర్పాటు చేయండి, యూజీసీ, లేదా వీటిని యూజీసీలని ఏర్పాటు చేయండి అని చెప్తాడు. ఇంకా సాంకేతిక, వాణిజ్య, ఇతర కోర్సులను ఏర్పాటు చేయండి. సాంకేతిక కోర్సులు, వాణిజ్య కోర్సులు, అలాగే ఇతర కోర్సులని మీరు ఇట్లాంటి వృత్తి విద్యా కోర్సులను ఏర్పాటు చేయండి కళాశాలల్లో, ఆ యూనివర్సిటీలలో ఇలాంటి కోర్సులు ఏర్పాటు చేసి, అలాగే సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు పార్ట్ టైము, ఫుల్ టైం పాఠశాలలు పెట్టండి. ఏం చెప్పాడు ఆయన ఒకసారి నాడు చూడండి. సాంకేతిక, వాణిజ్య, ఇతర కోర్సులను ఏర్పాటు చేయండి. మీరు ఆ కోర్సులను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఏర్పాటైతే చేసిండ్రు, వాటికి బోధన చేయాలిగా, ఆ కోర్సులను బోధించాలిగా, ఏర్పాటు చేస్తే సరిపోదు కదా. సో అవి బోధించడానికి మీరు ఏం చేస్తారంటే సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకి పార్ట్ టైము, ఫుల్ టైం పాఠశాలలు ఇట్లా 2 చేయండి. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారు, పార్ట్ టైం నేర్చుకోవాలనుకుంటే పార్ట్ టైము, ఫుల్ టైంగా నేర్చుకోవాలంటే ఫుల్ టైం, వాళ్ళకి నచ్చినట్టు నేర్చుకుంటారు. కానీ మీరైతే 2 ఏర్పాటు చేయండి, పార్ట్ టైము, ఫుల్ టైం ఏర్పాటు చేయండి అని సార్జెంట్ చెప్తాడు. ఇదంతా బ్రిటిష్ గవర్నమెంట్ చెప్తుంది సార్జెంట్కి, కేబ్ ఆధ్వర్యంలో కేబ్కి చెప్తుంది ఫస్ట్ ఏమని, ఈ విద్యా విషయాల్లో ఏం చేయాలి, ఏమైనా మార్పులు చేయడానికి మీరు ఏదైనా సూచనలు ఇవ్వండి అని అంటే కేబ్ ఏం చేస్తుందంటే సార్జెంట్ అధ్యక్షతన సార్జెంట్ కమిటీని, ఆ ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. సో అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా జాన్ సార్జెంట్ నువ్వు చెప్పయ్యా అంటే, ఇంక అప్పుడు ఆయన ఇదిగో నేను పలానా చెప్తున్నా, ఇవన్నీ మీకు వీలున్నాయని వీటిలో మీరు చేసుకోండి, నేనైతే ఈ చెప్తున్నా అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే నిరక్షరాస్యతని నిర్మూలించడానికి గ్రంథాలయాలు స్థాపించాలి, అలాగే వయోజన విద్యా కార్యకలాపాలు చేపట్టాలి. నేను చెప్పింది ఆల్రెడీ 10 నుంచి 40 సంవత్సరాలు, చూడండి 10 నుంచి 40 సంవత్సరాల నిరక్షరాస్యులకి వయోజన విద్య అందించాలి. ఆ వయోజన విద్యా కేంద్రాల ద్వారా నిరక్షరాస్యతను మనం పోగొట్టొచ్చు. ఆ నిరక్షరాస్యత పోయిందనుకోండి దేశం బాగుపడుతుంది, ప్రజల నిరక్షరాస్యత పోతే అనే ఉద్దేశంతో 10 నుంచి 40 సంవత్సరాల వాళ్ళందరికీ వయోజన విద్య అని చెప్తాడు. ఏడింగా ఏం చెప్పిండు, ఇప్పుడు గ్రంథాలయాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కొంచెం మనం చదువు చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి దాంట్లో చదువుకొని నాలెడ్జ్ పొందుతారు. కాబట్టి ఏం చేశారంటే ఈ నిరక్షరాస్యతను నిర్మూలించడానికి గ్రంథాలయాలు స్థాపించి, అలాగే వయోజన విద్యా కార్యకలాపాలు కూడా చేపట్టండి. మీరు వయోజనులకు విద్య అందించి గ్రంథాలయాలు స్థాపించారనుకోండి, వాళ్ళకి వచ్చిన కొంచెం చదువుతోటి ఇంకొంచెం నేర్చుకొని గ్రంథాలయాల్లో ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారు. కాబట్టి ఈ 2 పనులు చేయండి అని చెప్తారు బ్రిటిష్ గవర్నమెంట్కి, జాన్ సార్జెంట్ చేసిన సూచనలు అనమాట. ఇంకా ఏం చెప్పాడు, వీటితోనే ఆగిపోలే ఆయన. శారీరక మానసిక వికలాంగులు ఉంటారు, శారీరక మానసిక వికలాంగులకి ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయండి వాళ్ళకంటూ. ఇప్పుడు వీళ్ళకి నార్మల్గా ఉండే వాళ్ళకి వేసిన పాఠ్య ప్రణాళికలు, వాళ్ళకున్న టైమింగ్స్ వీళ్ళకి సెట్ అవ్వవు. ఈ శారీరక మానసిక వికలాంగులకు అవన్నీ సరిపోవు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేయండి. అప్పుడు ఆ పాఠశాలలో అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ న్యూనతా భావం అనేది తగ్గుతుంది, వాళ్ళు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేక విద్యా సౌకర్యాలు అంటే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇప్పుడు కొంచెం కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అందరిలాగా పాఠ్య ప్రణాళిక వాళ్ళకుంటే అందరిలాగా వాళ్ళకి బోధిస్తే వాళ్ళకి అర్థం కాదుగా, బోర్డు మీద నేను రాసి చెప్తా అంటే వాళ్ళకి కనిపిస్తుందా, వినపడని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి అందరిలాగా చేస్తే ఉండిద్దా, అవ్వదు కదా. సో అలాగా ఇలా శారీరక మానసిక వికలాంగులకి ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయండి. వాళ్ళ ఆ వికలాంగత్వాన్ని బట్టి, వైకల్యాన్ని బట్టి మీరు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్తాడు. ఇంకా ఉపాధ్యాయ సలహా సంస్థలు ఏర్పాటు చేయండి.
ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సలహాలు ఇచ్చే ఒక సంస్థని ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఒక సలహాలు ఇచ్చే సంస్థని ఏర్పాటు చేయండి ఉపాధ్యాయుల కోసం అని చెప్తాడు. ఇంకా ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ పాఠశాలలో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు కావాలి. ప్రీ బేసిక్ స్కూల్స్ అలాగే జూనియర్ బేసిక్ స్కూల్స్లో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ట్రైనీ టీచర్, ట్రైనింగ్ తీసుకొని ఉపాధ్యాయ శిక్షణలో ట్రైనింగ్ తీసుకొని ఆ వృత్తిలో ఉన్న అతను, అలాంటి అతను 30 మందికి ఒక ఉపాధ్యాయుడు. ఎక్కడ? ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ స్కూళ్ళలో. అదే సీనియర్ బేసిక్ స్థాయిలో అయితే 20 మందికి ఒకరుంటే చాలు. వీళ్ళు ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ అంటే చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉంటే చాలు. కానీ సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఏం చెప్పాడు? సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పాడు. ఇంకా విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉపాధి కేంద్రాలు స్థాపించాలని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు, అయిపోయింది. అయిపోయిన ఊరికి చదువుకున్నామంటే చదువుకుంటే అయిపోదుగా, ఏదో ఒక ఉద్యోగం కావాలిగా, వాళ్ళకి ఉపాధి కల్పించాలిగా. కాబట్టి మీరేం చేస్తారంటే ఉత్తికి చదువు చెప్తే సరిపోదు. ఆ చదువుకున్న తర్వాత ఆ చదువు సఫలం అవ్వడానికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయండి. మీరు చదవచ్చని చెప్తే సరిపోదు, చదువు చెప్పి చేతులు దులుపుకుంటే అయిపోదు. వాళ్ళకి జాబులు కల్పించాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే దానికి ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించండి మీరు వాళ్ళకి అని చెప్తాడు. ఎవరు? సార్జెంట్. ఇంకా ఏం చెప్పిండు? సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. సాంఘిక వినోద కార్యక్రమాలు కూడా మీరు ఏర్పాటు చేయండి. చదువులు, ఉద్యోగాలతో పాటు సాంఘిక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయమని చెప్తాడు. ఈ సిఫార్సులన్నీ చేస్తాడు. అయితే ఈయన సిఫార్సుల వల్ల, ఈ సార్జెంట్ కమిటీ సిఫార్సుల వల్ల 1944లో కదా ఈ సార్జెంట్ కమిటీ అనేది ఏర్పాటైంది. ఆయన సిఫార్సులన్నీ చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాడు ఆ ప్రణాళిక అదంతా. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పరిశీలించి అన్ని చేసిన తర్వాత 1945లో ఈయన సిఫార్సుల ఫలితంగా కేంద్రంలో విద్యాశాఖ అనేది ఏర్పాటైంది. కేంద్రంలో విద్యాశాఖ, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ అనేది ఏర్పాటైంది. ఎప్పుడు? 1945లో, ఆ నెక్స్ట్ ఇయరే. ఇంకా విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ కూడా ఏర్పడింది. యూజీసీ చెప్పిండు కదా, విశ్వవిద్యాలయాలకు సంబంధించి విరాళాల సంఘాన్ని ఏర్పాటు చేయండి అని. ఆ విశ్వవిద్యాలయాల విరాళాల సంఘానికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటైంది అనమాట. దాన్నే యూజీసీ అంటాం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. కూడా ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది. ఇంకా పూర్వ ప్రాథమిక విద్యని సూచించిన మొట్టమొదటి కమిటీ ఏంటంటే సార్జెంట్ కమిటీ. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా మనము హంటరు, హార్టాగు, వుడ్స్ డిస్పాచ్, మెకాలెమెంట్ ఇవన్నీ చూసినాం. వీటన్నింటిలో, ఈ ముందున్న అన్నిటిలో చూస్తే ఎవరు కూడా పూర్వ ప్రాథమిక విద్య గురించి మెన్షన్ చేయాల. అందరూ ప్రాథమిక విద్య గురించి, మాధ్యమిక విద్య గురించి ఇలా మాట్లాడారు. కానీ ప్రాథమిక విద్య కంటే ముందే పూర్వ ప్రాథమిక విద్య అనేది ఉండాలి. ప్రాథమిక విద్య కోసం పిల్లోడు ముందే సంసిద్ధుడుగా ఉండాలి. అలా సంసిద్ధుడిని చేయాలంటే పూర్వ ప్రాథమిక విద్య అనేది ఇంపార్టెంట్ అని ఏ ఒక్క కమిటీ సూచనలు చేయాల, ఏ ఒక్క కమిటీ సలహాలు ఇవ్వాల. ఆ పూర్వ ప్రాథమిక విద్యని ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే సార్జెంట్. ఈ సార్జెంట్ కమిటీ పూర్వ ప్రాథమిక విద్యను సూచించిన ఫస్ట్ కమిటీ ఇది. ఓకేనా? ఇంతటితో మనకి సార్జెంట్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం చూసేసుకున్నాము. చూడండి, సార్జెంట్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ కమిటీని బేస్ చేసుకొని మన ప్రీవియస్ డిఎస్సిలో ఏం బిట్లు వచ్చినాయో ఒకసారి చూద్దాం. చూడండి, మన డిఎస్సి బిట్లు, ప్రీవియస్ డిఎస్సి బిట్లు. కింది వాటిలో భారతదేశంలో యుద్ధానంతర విద్య పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన ప్రణాళిక, యుద్ధానంతరం విద్య యొక్క పునర్నిర్మాణం కోసం ఏర్పాటు కాబడిన ప్రణాళిక ఏంటిది అంటే సార్జెంట్ ప్రణాళిక. సార్జెంట్ కమిటీ లేదా సార్జెంట్ ప్లాన్ లేదా సార్జెంట్ ప్రణాళిక. కింద తెలిపిన ఏ నివేదిక 1936 నుండి కేబ్ యొక్క తీర్మానాలు, మినిట్స్, ప్రొసీడింగ్స్ యొక్క సారాంశం, కేబ్ యొక్క ఆధీనంలో, కేబ్ యొక్క ఆధ్వర్యంలో, కేబ్ సూచించిన అంశాల ద్వారా ఏర్పాటైన కమిటీ ఏంది? సార్జెంట్ కమిటీ. 1935లో కేబ్ మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేయబడుతుంది అని చెప్పుకున్నాం. సో అది 1921లో ఏర్పాటు కాబట్టి 23లో మూసేసి మళ్ళీ 35లో పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత 1936 నుంచి ఆ కేబ్ యొక్క తీర్మానాల్ని, ఆ ప్రొసీడింగ్స్ని, వాటన్నిటిని బేస్ చేసుకొని నడుస్తుంది. సో దీన్ని 1944లో ఏర్పాటు చేశారు ఈ సార్జెంట్ ప్లాన్ని. దీని యొక్క తీర్మానాలు, మినిట్స్, ఈ ప్రొసీడింగ్స్ యొక్క సారాంశం ఏ కమిటీ లేదా ఏ కమిషన్ అని అడిగితే సార్జెంట్. ఓకే, ఇవి మన ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్. ఇది మనకి సార్జెంట్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంతటితో మనకి మన డిఎస్సి సిలబస్లో ఉన్న స్వాతంత్రానికి పూర్వం
ఉన్న కమిటీలు కమిషన్లు అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్వాతంత్రానికి పూర్వం ఉన్న కమిటీలు కమిషన్స్ ఇంతటితో క్లియర్ అయిపోయి, దీని తర్వాత నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కమిటీలు ఏంటి, కమిషన్లు ఏంటి, స్వాతంత్రానంతరం మన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగాయి అనే దాని గురించి మనం తర్వాత క్లాస్ నుంచి చూసుకున్నాము. ఇంతటితో సార్జెంట్ కమిటీ 1944 అయితే అయిపోయింది. చూస్తారు కదా, సార్జెంట్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మనమైతే క్లియర్గా చూసేసుకున్నాము. ఆ కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి, వాటిలో ఏవి అమలయ్యాయి, ఈ కమిటీ ఏ సిఫార్సులు చేసింది, దేని గురించి మాట్లాడింది అనే దాని గురించి మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. సో దీనికి సంబంధించి నేను చెప్పే క్లాస్కి సంబంధించి నేను రాసిన నోట్స్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ ఓపెన్ చేసేసి ఛానల్లో జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ఇస్తున్నాను. సో మీరు దాన్ని బట్టి మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే, ప్రతి వీడియోని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. టాటా.